హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ వీడియోలో నేను మీతో ఒక సూపర్ సింపుల్ హ్యాక్ షేర్ చేస్తాను. ఫోటోషాప్ లేకపోయినా జస్ట్ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి మనం పోలరైడ్ పిక్చర్స్ డిజైన్ చేసి ప్రింట్ చేయడం ఎలా అని. ఇది చాలా ఈజీ, చాలా అఫోర్డబుల్ అండ్ ఈవెన్ బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలని. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వన్స్ ల్యాప్టాప్ ఆన్ చేశాక ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తున్నాను కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళండి. సో ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి షేప్స్ అనేవి వస్తున్నాయి కదా. సో షేప్స్లో ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో రెక్టాంగిల్, దాన్ని తీసుకొని ఒక షేప్ అయితే మీరు ఏదైతే పోలరైడ్ షేప్ ఉంటుందో సో దాన్ని జస్ట్ నార్మల్గా మీరు డ్రాగ్ చేశారంటే వస్తుంది. పక్కనే మనకి ఏంటంటే అక్కడ సైజెస్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. లైక్ 8 హైట్ వచ్చి 8 అండ్ విడ్త్ వచ్చేసరికి 6.5 సెంటీమీటర్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి బేసిక్ పోలరైడ్ సైజ్ అనమాట. ఇది నార్మల్గా స్మాల్ సైజ్, ఇది ఎందుకంటే చిన్నవి బేస్డ్ ఆన్ మన ఇష్టం, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అక్కడ వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ షేప్ దగ్గరకు వచ్చి షేప్ ఫిల్ విత్ వైట్. సో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలి అండ్ అవుట్లైన్ వచ్చేసరికి మన ఇష్టం, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ కటింగ్ పర్పస్ కోసం నేనైతే బ్లాక్ తీసుకున్నాను. వన్స్ తీసుకున్నాక ఆ పర్టికులర్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని Ctrl+C కాపీ చేసుకోండి. దాన్ని 2 times Ctrl+V అని 2 times మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకున్నారంటే మీకు 3 slides వచ్చేస్తాయి ఒక A4లో. సో ఈ స్లైడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కంట్రోల్ని అలాగే పట్టుకోండి, క్లిక్ చేసి పట్టుకోనండి. 3ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V కొట్టారంటే మళ్ళీ మీకు ఆ పైన ఏ 3 గ్రిడ్స్ ఉన్నాయో అవి కాపీ చేసుకోవచ్చు కింద. సేమ్ అలాగే మళ్ళీ Ctrl+V కొట్టారంటే మళ్ళీ ఇంకో 3 గ్రిడ్స్ వస్తాయి, అవి కింద కాపీ చేసుకుంటే సో ఒక A4 షీట్కి టోటల్గా మనకి 9 గ్రిడ్స్ అయితే వస్తాయి. అంటే 9 పోలరైడ్స్ వస్తాయి. ఏదైతే నేను తీసుకున్నాను సైజ్ ఆ సైజ్కి. వన్స్ మనకి అది గ్రిడ్స్ మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్ ఎక్కడైతే ఉంటాయో సో లైక్ డౌన్లోడ్స్లో అవ్వచ్చు, పిక్చర్స్లో అవ్వచ్చు, డాక్యుమెంట్స్లో అవ్వచ్చు, ఎక్కడున్నా కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది గ్రిడ్ వస్తుంది. వచ్చినప్పుడు మనకి సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఇప్పుడు కనిపిస్తున్న లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పిక్చర్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట. వచ్చాక మనం ఏదైతే ఆల్రెడీ గ్రిడ్ తీసుకున్నామో ఆ గ్రిడ్లో మనకి పోలరైడ్ షేప్ని వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి పిక్చర్ని. సో మనం ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే షీట్ ఉంటుందో షీట్ మొత్తం మనకి ఎలా కావాలో సైడ్స్ అనేవి ఎక్కువ వైటింగ్ కావాలంటే అలా వదిలేసుకోవచ్చు. లేదు సైడ్స్ అనేవి కొంచెం లైట్గా వస్తే చాలు అని అనుకుంటే అలాగానే మనం చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్, ఒకవేళ బిజినెస్ అయితే దాన్ని బట్టి చేసుకోవాలి. వన్స్ అయిపోయాక Ctrl+P కొట్టగానే మనకి ప్రింటింగ్ ఆప్షన్ వస్తుంది. సో ప్రింట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మన షీట్ ఏది యూజ్ చేసాం, ఫోటో గ్లాసీ షీటా, మేట్ షీటా, అలాగా ఆప్షన్ పెట్టుకోవాలి గ్లాసీ. అండ్ ఆల్సో ప్రింటింగ్ అనేది హైలో కావాలి కాబట్టి మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హై పెట్టుకున్నాను అనమాట క్వాలిటీ. అండ్ ఓకే చేసి ప్రింట్ కొట్టామంటే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసే ప్రింటర్ వచ్చేసరికి Epson L3100 సిరీస్ యూజ్ చేస్తున్నాను నేను. ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ఇది వచ్చేసరికి పోలరైడ్స్ అంటే నాట్ ఓన్లీ పోలరైడ్స్ అని కాదు, ఏవైనా సరే కటింగ్ చేసుకోవచ్చు. అప్ టు 300 to 500 GSM వరకు కట్ అవుతుంది అనమాట. దీని లింక్ అని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని యూస్ చేసుకుని మనం నీట్గా పోలరైడ్స్ కటింగ్ చేసేసుకున్నామంటే అంతే, సింపుల్, రెడీ. ఇంకా పోలరైడ్స్ రెడీ అయిపోయినట్టే. సో మనం యూజ్ చేసే ఫోటో షీట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ క్వాలిటీ, అంటే మనం ప్రైజింగ్ అవ్వచ్చు, క్వాలిటీ అనేది మినిమం మనం 210 GSM మెయింటైన్ చేయాలి. లేదా అంతకంటే ఎక్కువ అనేది బేస్డ్ ఆన్ మనం పెట్టే ప్రైస్ని బట్టి తీసుకోవాలి. సో ఇదనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ హ్యాక్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సచ్ క్రియేటివిటీ ఐడియాస్ కోసం స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.